భూపాలపల్లిలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి ఆలయ కమిటీ నాయకులు అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి అన్నారు. భూపాలపల్లిలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ మాలధారణ స్వాములకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని హనుమాన్ మాలధారణ స్వాములకు అన్నదానం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హరీష్ రెడ్డి తెలిపారు. 41 రోజుల కఠిన దీక్ష పూని ఈ యొక్క భూపాలపల్లి అభివృద్ధికి అలాగే వారి కుటుంబ సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి హనుమాన్ స్వాములందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన నమస్కారాలు. ఇది గత 13 సంవత్సరాలుగా ఈ యొక్క భక్తాంజనేయ స్వామి భూపాలపల్లిలో దిగ్విజయంగా స్వాముల దీక్ష అలాగే స్వాముల అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉండడం భూపాలపల్లి ఈ యొక్క ఉన్నతికి కానీ భూపాలపల్లి యొక్క ప్రతిష్టతకి పెరిగేటువంటి సూచనగా మేము భావిస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా మేము కూడా మాకు తోచిన విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం, ఈ యొక్క ప్రోగ్రాంలో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి కృషి చేసినటువంటి కమిటీ అందరికీ కూడా పేరు పేరున వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. ఎందుకంటే వారు ఈ యొక్క టెంపుల్ ఏదైతే వాళ్ళ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ అభివృద్ధి కోసమై గత 3 సంవత్సరాలుగా విపరీతంగా కష్టపడి ప్రతి ఒక్క దాతల్ని స్వీకరించడం కానీ దాతల్ని కలుపుకొని ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి చేయడంలో కానీ ఇటు గవర్నమెంట్ నుండి కానీ ఇటు ప్రైవేట్ వ్యక్తుల నుండి కానీ సరిసమానంగా పూర్తిగా కష్టపడుతూ ఉండడమే ఈ యొక్క నూతన టెంపుల్ యొక్క నిర్మాణం జరుగుతూ ఉన్నది. వారి యొక్క కృషి ఫలించాలని ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులని మెప్పించాలని అలాగే వారు కూడా చిన్న కోరికలు కోరడమైంది. మా మున్సిపాలిటీ మా కౌన్సిలర్లను సంప్రదించి మా చైర్పర్సన్ గారిని సంప్రదించి అలాగే దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మాకు ఇంకా తోచిన విధంగా మేము వారికి అభివృద్ధికి చేయడంలో తోడ్పాటు ఉంటామని హామీ ఇస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడికి నన్ను పిలిచి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్క స్వాములకి పేరు పేరున శిరస్సు వంచి మా కుటుంబ సభ్యుల తరపున వారికి ప్రణామాలు తెలియజేసుకుంటాం.